గ్రామం మొత్తం ఉందని అనలేము, కానీ ఆ గ్రామంలో ఎక్కడో ఒక మంచి వ్యక్తిని ఒక మంచి స్థానంలో పెడితే ఎలా ఉంటుందంటే ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులందరికీ ప్రాంతం కూలీలు ఆ ప్రాంతంలో పనులు చేసుకోవాలి. వాళ్ళు పనులు చేసుకోవడానికి అవసరమైన వాతావరణం మనం కలగజేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. నాకు కూడా ఆనందం ఉంది, మరోపక్క భయం కూడా ఉంది. అత్యంత మారుమూల ప్రాంతం, ఎప్పుడూ మంత్రి పదవి దక్కని ప్రాంతం. 60 సంవత్సరాల కాలంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి రాయదుర్గానికి ఇచ్చినారు. కానీ అది నిలబెట్టుకోవడం, అట్లాగే ప్రజలు ఆశించిన స్థాయిలో పనిచేయడం ఎంత కష్టమో అవన్నీ కూడా ఊహించుకుంటే భయం కూడా వేస్తారు. ఎట్లా ఉన్నా మన జిల్లా నుంచి లేదా ఈ ప్రాంతం నుంచి ఆనవాయితీగా వలసలు ఉంటా ఉన్నాయి. ఈ రోజు వచ్చింది కాదు, కానీ చాలామంది ప్రతి సంవత్సరము ప్రభుత్వం కల్పించే ఉపాధి పనులతో సంబంధం లేకుండా వలసపోయే వాళ్ళు మన ప్రాంతం నుంచి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎన్ని అడుగులు బోర్నేసినా నీళ్లు పడ్డా శ్రీరామరెడ్డి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ద్వారా కొంత సప్లై చేస్తున్నా వీరేహాల్లో కానీ, గుమ్మగట్టలో కానీ, రూరల్ మండలంలో కానీ ఇంకా దాదాపు 33 గ్రామాలు మిగిలిపోయినాయి. వాటిలో కొన్ని ఈ మధ్య కవర్ చేయగలుగుతా ఉన్నాం. మిగతావన్నీ 75% మన 60-70 అన్ని బాగున్నాయి. తాగునీటి సమస్య, పశుగ్రాసం కొరత, ఉపాధి కూలీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటన్నిటి మీద కూడా సమీక్ష నిర్వహించిన ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఒకటే కోరుకుంటున్నా, వీళ్ళ నుంచి ఏ ఒక్కరు కూడా ఏ గ్రామం నుంచి నాకు ప్రభుత్వం పని కల్పించలేదు కాబట్టి నేను నా గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్తున్నాననే మాట రాకూడదు, చెప్పకూడదు ఎవరు. అట్లాంటి వాతావరణంలో మీరు ఉపాధి హామీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయమని కోరడం జరిగింది. అట్లాగే తాగునీటి సమస్య ప్రధానంగా 7 గ్రామాల్లో మరి ట్యాంకర్లతో నీళ్లను సరఫరా చేసే పరిస్థితి. చాలా గ్రామాల్లో పూర్తి సామర్థ్యంతో మంచినీటిని లేదా ప్రజలకు కావాల్సిన నీటి అవసరాలను తీర్చేంత పరిమాణంలో మంచినీటి సరఫరా జరగలేదనేది చాలామంది ప్రజల నుంచి అట్లాగే స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఫిర్యాదులు. వాటన్నింటినీ కూడా సంబంధిత శాఖ అధికారులకు చెప్పడం జరిగింది. సాధ్యమైనంత వరకు మనకు అదృష్టమేమంటే రాయదుర్గం నియోజకవర్గానికి పెన్నోబలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నేరుగా మన నియోజకవర్గానికి మాత్రమే పైప్ లైన్ ఉంది. కాబట్టి మనం రోజు దాదాపు 8-9 MLD సామర్థ్యంతో నీటిని సరఫరా చేసే అవకాశం. పశుగ్రాసాన్ని ఒకప్పుడు జిల్లాలో 5-6 క్యాంపులు నిర్వహించి పశువులన్నింటినీ కూడా అక్కడికి తీసుకుపోయి అక్కడ నీటి తొట్టెలు, పశుగ్రాసము సరఫరా చేసి మరి పశుపోషణ జరిగేది. కానీ ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలోనే కాదు, ప్రతి గ్రామంలోనూ ఒక నీటి తొట్టె నిర్మించాలని, అట్లాగే సబ్సిడీతో పశుగ్రాసాన్ని నేరుగా రైతుకు అందించాలని ప్రభుత్వం సంకల్పించి పశుగ్రాస సరఫరాను ఉచితంగా చేస్తూ ఉన్నాం. దీన్ని రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఉపయోగపెట్టాలని కూడా అధికారులను కోరడం జరిగింది. ప్రధానంగా ఈ వేసవిలో ఎదురయ్యే ఈ 3 సమస్యలతో పాటు రాయదుర్గం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తగిన మరి ఆలోచనల, అభిప్రాయాలు చర్చించుకోవడం జరిగింది. త్వరలోనే మరింత విస్తృత స్థాయిలో అధికారులు, ఉద్యోగులు, గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బంది అందరినీ పిలిచి ఒక రోజంతా కూడా సమావేశం నిర్వహించి మరి గ్రామ స్థాయిలో ఈ అభివృద్ధి ప్రణాళికలను రూపకల్పన చేయాలని అనుకుంటా ఉన్నాం. ఒకటి వార్షిక ప్రణాళికల రూపంలో, ఒకటి
అట్లాగే రానున్న 7 సంవత్సరాల కాలానికి శాశ్వతంగా ఈ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపకల్పన చేయాలని అనుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి కూడా త్వరలోనే ఒక సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.